హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న ఆకులు ఏంటో గుర్తుపట్టారా? అవే అండి చిలగడ దుంప, మోరంగడ్డ, ఇంకేమంటారు దెనుసుగడ్డ, ఇవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, వాటి యొక్క ఆకులు. వీటితో కూరలు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఎక్కువగా విటమిన్ ఏ, సి, కే ఇవన్నీ ఉంటాయి. తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. గుండెకి చాలా మంచిది అంటారు పొటాషియం. చిన్న దెనుసుగడ్డ ముక్క పెట్టినమా అంటే చాలా పెద్దగా గుబురుగా వస్తుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి కుండీల్లో కూడా మంచి పెరుగుతుంది, పెంచుకోవచ్చు. దీంతో నేను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూను నువ్వులు వేసి వేపుకోవాలి. తర్వాత దానిలోనే ఒక 4 ఎండుమిర్చి వేసి కొంచెం బాగా వేపుకోవాలి. ఇవి వేగాక కొద్దిగా జీలకర్ర వేసి వీటన్నింటినీ దోరగా వేపుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి శుభ్రం చేసుకున్నటువంటి చిలగడదుంప ఆకులు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ ఆకుల్ని కొంచెం ఎక్కువగానే మగ్గనివ్వాలి, లేకపోతే దీనిలో ఉండే ఆక్సలేట్ల వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కువగా మగ్గించుకుంటే మంచిది. ఇలా బాగా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సర్ జార్లో నువ్వులు, మిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో 3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకున్నట్టు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దీనంతా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గించుకున్నటువంటి ఆకులు వేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అవి కూడా మగ్గాక 2 వెల్లుల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ మగ్గాక కొద్దిగంత పసుపు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పోపు అంతా బాగా అయ్యాక ఇప్పుడు పోపులో పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంప ఆకుల పచ్చడి రెడీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.